దాదా మెల్లగా మెల్లగా రా రాగు. అలా ఏమొచ్చినా తినాలా నువ్వు, కప్పలు బల్లెలు జిల్లపులు ఏమైనా తినాలా తప్పదు. నేను పానీపూరి ఇష్టం కదా, అలా ఏం కలిపినా తింటావుగా. పూరితో పానీపూరి. నేను నీకు ఒక పానీపూరి చేసిస్తా. సరే డన్. ప్లీజ్ అక్క పానీపూరి వేయండి. పానీపూరి ఇస్తా. సో ఇక్కడ 1 to 5 వరకు బఠానీ ప్లేస్ లో ఒక 4 ఐటమ్స్ ఉన్నాయి. బఠానీతో కలిపి 5 ఐటమ్స్ అండ్ ఆనియన్ ప్లేస్ లో ఆనియన్ తో పాటు ఇంకా 4 ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు లిక్విడ్స్ లో కూడా మనకి 5 ఐటమ్స్ ఉన్నట్టు. టోటల్ గా అన్ని 5 ఐటమ్స్ అన్నమాట. అన్ని ఓకే కానీ లిక్విడ్ అనకక్క, ఏం కలుపుతారు భయం అవుతుంది. బీర్ అయితే కలిపండి, బాధపడకు. పర్లేదు అక్క. బ్రిజరా బీరా ఓడుకొని ఏది అవుతాయి చెప్పు. బీరే అట్లా 5 కప్స్ ఉన్నాయని చెప్తా కదా. సో నంబర్ చెప్పు నువ్వే. ఒక నంబర్ చెప్తా, ఆ నంబర్లో ఏముంటే అది ఇందులో వేసేస్తాను నేను. 2 నాట్ బ్యాడ్. బతికిపోయినొత్తి, బాధపడకు. అండ్ నెక్స్ట్ 4 అబ్బా కాకరకాయ అంటే ఎవరికి ఇష్టం అండి బాబు. ఓకే నెక్స్ట్ మళ్ళీ 1 to 5. 5 నిమ్మకాయ రసం. ఓకే డన్. ఇగో ఏ చాపు తొందర తిను. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఉంచుతావా? ఎట్లుందా కదంతా బాగుందా టేస్ట్? మరి టేస్ట్ బాగుంది అనుకుంటున్నట్టు నువ్వు నోట్లో ఎట్టుకోగా ఎట్లనో ఉండే. అంటే నీకేమేమి ఫ్లేవర్స్ అనిపించినాయి అందులో? ఏమో తీయగొట్టింది అదంతా. చెప్పు ఇక రా, ఇప్పుడే కాదు. అయితే 1 ఎన్ని రూపాయల పానీపూరి తింటావు? నీ కడుపులో ఎన్ని పానీపూరులు పడతాయి? ఆడ ఎంతసేపు పెడతా అంటే అంత తింటా నేను. అంటే ఏడికెళ్ళి పట్టుకొచ్చేసారు ఈమెని. నెక్స్ట్ చెప్పు. 1 to 4. 2 దా నీ చాక్లెట్ ఇస్తాను. ఇంకొక నంబరా 4. నీళ్ళు పోయి 10 రూపాయల గప్చులు తింటూ 10 సార్లు నీళ్ళు పోస్తారన్నా. అబ్బా ఇప్పుడు స్మెల్ వెలిసిపోయింది. మీ ఫీలింగ్ ఏంటి? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. బాగుంది. సేమ్ పానీపూరి బాగుందనా? నిజం బాగుందనా అంటే బాగుంది కదా. ఇప్పుడు ఇంట్లో ఏం కలిపి నేను రివీల్ చేస్తా. అరే బ్యాడ్ ఏం లేదు, మంచిగా ఉందన్న ఒక టేస్ట్. బాగుంది. డైరీ మిల్క్ ఒక బైట్ డైరీ మిల్క్ అండ్ కలాకండ్ స్వీట్. ఓ అయ్యో సిగ్గా ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. పానీపూరి మధ్య ఇట్లా కూడా తింటున్నాను. నువ్వే తయారు చేసిన ఫస్ట్ పానీపూరి అది. అండ్ నెక్స్ట్ పానీ మనకు అందరికి తెలుస్తుంది కాబట్టి పానీ. ఇప్పుడు థర్డ్ ఖర్చు. నెక్స్ట్ ఇప్పుడు చెప్పు. 5 గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. నెక్స్ట్ అయితే 2 ఉందా? 2 వేసేసారు. 2 అయిపోయింది. అయితే 1. షోలాపూర్ ఉల్లిపాయలు నెంబర్ 1 ఉల్లిపాయలు. ఇప్పుడు నెక్స్ట్ చెప్పు. ఇక్కడ 3 ఉన్నాయి. 3 థమ్స్ అప్ తాగితే ప్రాణాలు పోతాయా? 3 తొందరగా కింద పడిపోతుంది.
వాట్స్ యువర్ ఫీల్ ఇప్పుడు చెప్పు. కూల్ కోసం ఏమైంది అంటే నువ్వు బీర్ తాగుతావు తప్ప కూల్ డ్రింక్ తాగవా? ఆనియన్స్ గచ్చుపు ఉంది. ఆనియన్ ఉంది, ఆనియన్ ఉంది. పోసిర్రు ఇలా. ఏం పోసినావు? నువ్వే చెప్పినావు థమ్స్ అప్ ఏమైనా పోసిర్రా? రైటా, గెస్ చేసింది కరెక్ట్. ఒక థమ్స్ అప్ ఏనా? అవును థమ్స్ అప్. అబ్బా ఎందుకంటే ఫేవరెట్ కాబట్టి. అట్లా ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 2 ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి నంబర్ 4 ఉంది అండ్ నంబర్ 3 ఉంది. ఏది చెప్పు రెంట్లలో? 3 అండ్ ఇక్కడ చెప్పు 5. ఇంకా ఇక్కడ వచ్చేసి నీకు నంబర్ 2 ఉంది, నంబర్ 1 ఉంది. 1 వేసారు. లాక్ చేసేస్తున్నా. లాకా? లాక్. ఒకసారి ఆలోచించుకోమని నీ ఇష్టం. కొంచెం యాక్టింగ్ చేయాలి. అన్నా పెరిగేసుకున్నాను పెరుగు. అప్పుడే పెరుగులోకి వస్తారండి. ఆఫ్టర్ పర్ఫార్మెన్స్ అది 1. ఓకే. కంపు వాసన. కంపు వాసన. పెరుగు పెరుగు. చూసుకో ముక్కు కంటించుకున్నావు. ఎట్లుంది ఫీల్? ఎట్లుంది అంటే మీది? బాగుంది. బాగుందా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇప్పుడు ఇంట్లో నేను ఏం చేస్తా చెప్పనా? నువ్వు చెప్పు ఫస్ట్. చెప్పు. సాస్ ఉంది. ఏముంది? సాస్ ఉందా? ఓకే. అంతే. అంతేనా? అదొకటే గుర్తుపట్టింది. ఈసారి మేము ఇంట్లో ఏం వేసినామంటే యాక్చువల్గా అల్లు ఉండగా క్లీన్ వచ్చింది, అదే వేసి ఇప్పుడు నీకు ఏమనుకో తీసేసలే మళ్ళా. క్లీన్ అయితే వేసిరు అంటే క్లీన్ చేసి తింటూ ఆయననే గచ్చప్ దగ్గర చెమటవాడు వేసినప్పుడు ఆడ తిన్నప్పుడు ఇట్లేదు అక్క. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్. ఈసారి ఇక నీకు చాయిస్లు ఏం లేవు, డైరెక్ట్ అటాక్ అనమాట. ఇక మిగిలింది ఒకటే కాబట్టి. సో ఇప్పుడు ఈమె ఫీల్ ఇక వర్ణనాతీతం. స్వీట్లు 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 అన్నా స్వీట్లు. రెడీ అంటే తిను. ఫినాయిల్ స్మెల్ వస్తుందా? అయ్యో పర్లే, కడుపులో క్లీన్ చేస్తుందిలే. ఎక్కువగా శుభ్రం చేసి మీకు ఇస్తుంది ఒక శుభ్రమైన మెరుస్తున్న టాయిలెట్ ని. నీళ్ళు లేవంటే అదే ఉంది ఆడ మరి. చెప్పు ఏమైంది? వండిలా. ఇప్పుడు ఫైనల్ కళ్ళు గంటలు ఇప్పేద్దాం. ఇంత ఆషాఢక్క పానీపూరి అంటే అజ్జా ఎందుకో టేస్ట్లు బాగున్నాయి. అబ్బా అక్క మైనస్ అని చెప్తే కుప్ప తింటున్నా. ఇప్పుడు మైనస్ నీకు పెట్టింది. అవునా? ఇలా కొట్టలేదు. బాగుంది అంటే ఓన్లీ మైనీసే పైన పానీపూరి పెడితే బాగుండు అనిపించింది. సో ఇప్పుడు నీకు ఏది కావాలో అందులోకి ఒకటి తీసేసుకో. ఇంకేమొద్దు, మైనస్ ఒకటి చాలు. పుట్టి మైనస్ ఎక్కడ తింటారు? మండిలో పోతే కుప్ప తింటాను. ఎన్నిసార్లు పోయినావు మండికి? 2 రోజులకు 2 సార్లు పోతా. 2 రోజులు 7 days కి 5 days పోతా. ఎవరెవరితో పోతావు? రాహుల్ గమ్మతైపోయినా నువ్వు మనిషి మధ్య. నేను ఫ్రెండ్స్. నేను చెప్పాను ఊకే రాహుల్ అంటాను. నచ్చిందా? ఓకే, ఇప్పటి నుంచి నువ్వు పానీపూరి తింటే ఎట్లా తిందాం అనుకుంటున్నావు? ఓన్లీ మైనస్ వేసుకునే ఆ సిస్టమ్ పెడితే కూడా బాగుండు అనిపిస్తుంది. ఉంటది. నెక్స్ట్ టైం మేము ఒక బండు కొనిస్తాం పానీపూరిది, ఓన్లీ మయోనీస్ గప్చుప్ పెట్టుకొని అమ్ముకుంటుంది అనమాట. అమ్ముకో, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నువ్వు మంచిగా పానీపూరిలో అమ్ముకొని సక్సెస్ కావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఫ్యూచర్లో వేసుకుంటానేమో. బాగుంది గేమ్. అన్ని పానీపూర్ల కంటే లాస్ట్ పానీపూరి బాగుంది, ఎందుకంటే నేను చేసుకున్నా కాబట్టి మైనీస్ తోటి. ఇవి మయోనీస్ ఒకటి పెట్టి కలిపిన అందులో పురుగులు పడ్డా ఇంకేం పడ్డా కూడా తింటుంది అనమాట, ఎందుకంటే మయోనీస్ కాబట్టి. అంతేనా? అంతే.
ఏదో తేడాగా ఉందేంటి? ఏ కరిచగల చూసుకో. అక్క చెప్పు. మనం ముట్టుకోలేను మొత్తం. ముట్టుకో మెల్లగా కరుస్తుంది. అబ్బా అక్క ఏ జాగ్రత్త, అది కొరికినాక వెళ్ళిపోతే ఈ నుంచి. అయ్యో 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 ఓ ఓ ఏ ముక్కుక్కడ పట్టుకుంటుంది దాన్ని. బట్టలు ఇప్పేసారు. బట్టలు ఇప్పేసిరా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మెల్లగా అది వండుకుందని లేదు ఆగం చేస్తుంది అది. ఇది తోక. ఏ బల్లకి ఇది బల్లే అంతేనా? గత భయపడాలి బల్లెకి మరి. అయ్యో పూర్తి రా. అయ్యా మళ్ళీ ఒకసారి చదవని వద్దని చూస్తున్నా. చదువు. పూరితో పానీపూరి. ఓకే. సో గైస్ డూ సబ్స్క్రైబ్ టు వేదాంత్ టీవీ. పూరితో పానీపూరి. సో చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అంటే దాన్ని కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా బై బాయ్.